ఓవైపు ఎమ్మెల్యేలతో కలిసి శశికళ కాసేపట్లో రాజ్ భవన్ కు చేరుకోబోతున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గవర్నర్ ను కలిశారు. శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించాలని కొన్ని రోజుల క్రితం గవర్నర్ ను కోరారు సుబ్రహ్మణ్య స్వామి. అయితే ప్రస్తుతం ఆయన గవర్నర్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ నడి తెలుసుకో. విజయ్, ఏం జరుగుతోంది? సడన్ గా సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీ ఏంటి? గవర్నర్ ను కలవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవి, కొద్దిసేపటి కిందటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరొక కొంతమంది చిన్న పార్టీ నాయకులతో కలిసి ఆయన నేరుగా రాజ్భవన్ లోకి వెళ్లారు. రాజ్భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన ప్రస్తుతం ఆయనతో భేటీ అయినారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఆయన గతంలో కూడా పూర్తి స్థాయిలో అంటే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి శశికళను ఇమీడియట్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ అవకాశం ఇవ్వాలి అంటూ ఆయన పదే పదే పరోక్షంగా ఆయన ట్వీట్ చేయడం, అదే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆయన దాదాపుగా ఒక 15 చిన్న పార్టీ నాయకులతో కలిసి ఆయన నేరుగా గవర్నర్ కార్యాలయం లోపలికి వెళ్లడం జరిగింది. గవర్నర్ ను కలిసినటువంటి ఆయన వెంటనే మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబడిన శశికళకు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద ఆయన గవర్నర్ ని కోరేదానికి మాట్లాడుతున్నట్టుగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే అటు బీజేపీ అటు తెర వెనుక వైపు ఓపీఎస్ కి మద్దతు పలుకుతుంటే మరోవైపు తమిళనాడుకు చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్యలు నడుస్తున్నాయని చెప్పి ఆయన పదే పదే పరోక్షంగా వ్యాఖ్యలు చేసినటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఇప్పుడు కలవడంతో ఒక రకంగా ఆ రాజ్భవన్ లో ఏం జరుగుతుందో అనేటువంటి ఆసక్తి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవైపు శశికళ నేరుగా రాజ్భవన్ కి వస్తారనేటువంటి ఆ వార్తలు ఉన్నటువంటి నేపథ్యంలో అంతకంటే కూడా ముందుగా ఆమె కంటే ముందుగా నేరుగా సుబ్రహ్మణ్య స్వామి రావడం వెనక పెద్ద ఆసక్తి ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు సుబ్రహ్మణ్య స్వామి జయలలిత ఆస్తులకు సంబంధించినటువంటి జయలలిత శశికళ ఆస్తులకు సంబంధించినటువంటి కేసు వేసినటువంటి వ్యక్తిగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా సుప్రీంకోర్టులో ఆ తీర్పు రిజర్వ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తీర్పు కూడా మరికొన్ని రోజుల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు నేరుగా గవర్నర్ ని కలవడం పట్ల అటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే విజయ్, ఏ విధంగా చూడాలి? గతంలో అక్రమాస్తుల కేసులో జయలలితకు శిక్ష పడే విధంగా కేసులు పెట్టించింది. అలాగే ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసులో శశికళకు త్వరలోనే తీర్పు రాబోతున్న నేపథ్యంలో ఒకవేళ తీర్పు ఆమె ప్రమాణ స్వీకారానికి అడ్డంకి కాదు అని చెప్పి గతంలోనే కొద్ది రోజుల క్రితం సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంతమంది పార్టీ నేతలతో కలిసి గవర్నర్ ని కలవడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? లోపాయికారిగా పన్నీరు సెల్వంకు మద్దతిస్తోంది అధిష్టానం అనేది తెలుసు, కానీ అదే పార్టీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి తిరిగి గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ జరుగుతుంటే తమిళనాడులో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలను బట్టి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా ఆయన ఎప్పుడు కూడా వ్యవహరిస్తుంటారు. అంటే ముఖ్యంగా ఏదైతే రాజ్యాంగానికి అనుగుణంగానే గవర్నర్ నిర్ణయం ఉండాలి తప్ప రాజకీయాలకు అనుగుణంగా గవర్నర్ నిర్ణయం ఉండకూడదు అనేది ఆయన మొదటి నుంచి ఆయన చేస్తున్నటువంటి వాదన. ఇందులో భాగంగానే శాసనసభా పక్ష నేతగా ముఖ్యంగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినటువంటి పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న శశికళను రాజ్యాంగానికి అనుగుణంగానే రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు ఆమెకు నేరుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలి అనేది సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నటువంటి వాదన. అయితే ఇందులో భాగంగానే సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే 3 రోజుల కిందట నేరుగా ఓపన్నీర్ సెల్వం శశికళ వీరిద్దరు కూడా గవర్నర్ ని కలిసిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఓపన్నీర్ సెల్వంకి గవర్నర్ 5 రోజులు బల పరీక్ష చేసుకునేదానికి అవకాశం ఇచ్చినట్లయితే ఇది ఒక రాజకీయ స్టాండిల్ లాంటిది, ఇది ఒక రాజకీయ కుట్ర లాంటిది అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఓపీఎస్ కు గవర్నర్ 5 రోజులు సమయం ఇవ్వబోతున్నారా అనేటువంటి పరోక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వ్యవహారాన్ని బయటకు వచ్చినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలన్నీ కూడా అర్థం చేస్తున్నాయని భావించవచ్చు. అందుకు అనుగుణంగానే ముఖ్యంగా రాజ్యాంగాన్ని అనుసరించే
గవర్నర్ వ్యవహరించాలనేటువంటి నిర్ణయాన్ని చెప్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు అదే స్టాండ్ మీద ఆయన నేరుగా గవర్నర్ ని కలిసి ఎవరైతే మెజారిటీ ఎమ్మెల్యేలు ఏ నేత పక్కన ఉన్నారో వారికే ముందుగా అవకాశం ఇవ్వాలి. అందులో భాగంగానే ఇప్పటికే ఓపీఎస్ కు రాజీనామాను ఆమోదించినటువంటి సందర్భంలో ఓపీఎస్ కు తిరిగి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవైపు అటు ఎమ్మెల్యేలతో ఇప్పటికే అటు రిసార్ట్ లో భేటీ అయినటువంటి శశికళ ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్భవన్ కి రావడం, లేదంటే అటు నుంచి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముందు పెరేడ్ చేయాలనేటువంటి సమాలోచనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకంటే ముందుగా అటు శశికళకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నటువంటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు నేరుగా గవర్నర్ ని కలవడం ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఏం జరుగుతుందా అనేటువంటి ఉత్కంఠత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దేవి విజయ్, శశికళ ఎంతసేపట్లో ర్యాలీకి ఎమ్మెల్యేలతో రాజ్భవన్ కు చేరుకోబోతున్నారు? గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిందా? ఇప్పటి వరకు అయితే మాత్రం శశికళకి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ మనకి సమాచారం లేదు. దానికి సంబంధించినటువంటి రాజ్భవన్ వర్గాలు కూడా ఆ శశికళకి అపాయింట్మెంట్ రాలేదని చెప్తారు. అయితే శశికళ తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఆ రాజ్భవన్ ముందు ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడితే అది ప్రజల్లో మరింత వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తన నిర్ణయాన్ని మార్చుకొని నేరుగా ఏదైనా ఢిల్లీకి వెళ్తారా అనేటువంటి ఆ వాదన కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఆ పార్టీలో సంగోటియన్ అనేటువంటి ఎమ్మెల్యేని మంత్రిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబడుతున్నారు అనేటువంటి ప్రచారం కొద్దిసేపటి కిందటి వరకు జరిగింది. అయితే దీని మీద చాలా సీరియస్ గా ఏం చేయాలి, తదుపరి ఆ స్టెప్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటే తమకు కలిసి వస్తుందా అనే విధంగా కూడా ఇప్పటికే అటు శశికళ తన ఎమ్మెల్యేల అందరితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా రిసార్ట్ గురించి బయటకు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ బయటకు వెళ్తే ఎలాంటి ప్రమాదం ఉందా అనేటువంటి ఆలోచన కూడా ఆ వర్గీయుల్లో కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా కానీ చెన్నై నగరానికి మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బయలుదేరినటువంటి శశికళ మళ్ళీ వెంటనే అక్కడ ఆగి తన నిర్ణయాన్ని మార్చుకొని ఎమ్మెల్యేలతో ఇంకా కూడా సమావేశాన్ని కొనసాగిస్తుందనేటువంటి వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది. దేవి, అంటే విజయ్, ఏ విధంగా చూడొచ్చు? గవర్నర్ నిర్ణయాధికారమే కీలకంగా మారుతున్న తరుణంలో రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని సడన్ గా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కలవడం గానీ, ఓ పక్క ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించేందుకు శశికళ రావడం గానీ కొంతవరకు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందా? ఏమన్నా పరిణామాలు మారే అవకాశం ఉందా? గవర్నర్ ని కలిసిన తర్వాత గవర్నర్ ని కలిసిన తర్వాత గవర్నర్ ఆ పరోక్షంగా ఓపీఎస్ కు అవకాశం ఇస్తున్నారు అనేటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత అటు శశికళ శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇవాళ ఆ మధ్యాహ్నం ఓపీఎస్ కు మద్దతు పలికినటువంటి పాండ్యన్ రాజన్ గారితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఇవాళ రాత్రికి ఓపీఎస్ కూటికి చేస్తున్నారనేటువంటి ఆ సమాచారం ఇక్కడ ఉంది. అదే విధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా 4 ఎమ్మెల్యేలు మరికాసేపట్లో ఓపీఎస్ ను కలుస్తున్నారనేటువంటి సంకేతాలు కూడా అటువైపు నుంచి రావడం జరిగింది. ఇప్పటికే అటు శశికళ శిబిరంలో ఉన్నటువంటి ముఖ్యంగా రిసార్ట్ లో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలలో దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు ఓపీఎస్ కు మద్దతు పలుకుతారని చెప్పి ఇప్పటికే అటు ఇవాళ ఆ ఓపీఎస్ బోర్డుకి చేరినటువంటి మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఇద్దరు ఎంపీలు వైపు అశోక్ కుమార్, అదేవిధంగా సుందర్ అనేటువంటి ఇద్దరు ఎంపీలు లోక్సభ సభ్యులు కూడా నేరుగా ఓపీఎస్ బోర్డుకి చేరడంతో అంటే రోజులు గడిచేకుండా ఓపీఎస్ బలం పెరగడం, ముఖ్యంగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఓపీఎస్ వైపే ఉంటారు అనేటువంటి ఆ సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో శశికళ వర్గం మరింత బలహీనపడడం, ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి అక్కడ లేకపోవడం, దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల్లో ఒక అభద్రత ఇప్పటికే అటు శశికళకు చేకూరుతూ శశికళకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలలో కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావం నెలకొంటున్న నేపథ్యంలో ఏదేమైనా కానీ 2 రోజుల్లో ఈ వ్యవహారాన్ని చేయాలనేటువంటి స్టాండ్ మీద ఆ శశికళ వర్గం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ రోజు ఆమె నేరుగా రిసార్ట్ కి వెళ్లి వారితో మాట్లాడడం, ఇవాళ పోలీసులు నేరుగా అక్కడికి వెళ్లి రెవెన్యూ అధికారులకు వెళ్లి ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ వెంటనే నేరుగా శశికళ అక్కడికి వెళ్లడం, వారిలో ఉన్నటువంటి అభద్రతా భావాలను ఆమె తొలగించేందుకు అక్కడ ప్రయత్నించినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఒకవేళ రిసార్ట్ నుంచి బయటకు వస్తే నేరుగా గోడ దూకి వారు అటు ఓపీఎస్ బోర్డుకి చేరతారనేటువంటి అనుమానం, భయాందోళనలు మాత్రం శశికళకు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే విజయ్, ఒకటి ఫైనల్ గా చెప్పండి, అంటే జయలలిత సమాధి దగ్గర నిరాహార దీక్ష కూర్చుంటాము అని ఫైనల్ గా ఒక వెపన్ యూజ్ చేస్తున్నారు శశికళ. అంటే కేవలం ఎమ్మెల్యేల మద్దతే కాదు, ప్రజా మద్దతు కూడా ఉంది. అమ్మ తర్వాత చిన్నమ్మ వచ్చి స్వయంగా నిరాహార దీక్ష చేస్తుందంటే తమిళ ప్రజానికం స్పందిస్తుంది. ఆ రకంగా సింపతి గెయిన్ చేయాలన్న వ్యూహం ఉందా? ఖచ్చితంగా దేవి, మొదటి నుంచి కూడా జయలలిత మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం అంతా కూడా జయలలిత అభిమానాన్ని, అదేవిధంగా జయలలితకు సంబంధించినటువంటి
ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఒక మంచితనాన్ని, ఆ ప్రజల్లో జయలలితగా ఉన్నటువంటి అభిమాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అటు ఓపీఎస్ వర్గం అదేవిధంగా శశికళ వర్గం గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముందుగా ఓపీఎస్ కూడా రాజీనామా ఇచ్చిన తర్వాత శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్న తర్వాత నేరుగా ఆయన దాదాపుగా 40 నిమిషాల పాటు మంగళవారం రోజు ఆయన నేరుగా అక్కడికి వచ్చి ఆయన ఎవరైతే ఓపీఎస్ గా ఇప్పుడు సీఎం దాపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఉన్నారో జయలలిత సమాధి వద్ద ఆయన దాదాపుగా 40 నిమిషాల మౌన దీక్ష చేసిన తర్వాత సంచలనమైనటువంటి ప్రకటన చేయడం, నేను రాజీనామాను కొంతమంది ఒత్తిడి మేరకే, శశికళ ఒత్తిడి మేరకే చేశాను, రాజీనామాను ఉపసంహరించుకుంటానని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా తాను పూర్తి స్థాయి సీఎం కొనసాగడానికి తనకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉందనేటువంటి ప్రకటన అక్కడ జయలలిత సమాజ్ దగ్గర చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా వరుసగా పరిణామాలన్నీ కూడా మారిపోతూ వచ్చి శశికళకు మద్దతు ఇచ్చే వారు అంతా కూడా ఇప్పుడు ఓపీఎస్ వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి. మొన్న కూడా గవర్నర్ ను కలిసేటువంటి సందర్భంలో శశికళ కూడా ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి జయలలిత మీద ఉన్నటువంటి అభిమానాన్ని తన వైపుగా తిప్పుకునేందుకు ఆమె కూడా నేరుగా గవర్నర్ ను కలిసేటువంటి ముందుగా మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళడం, జయలలిత సమాజ్ దగ్గర నివాళులు అర్పించి ఎవరైతే ఎమ్మెల్యేల జాబితా, ఎవరైతే సంతకాలు చేసినటువంటి ఎమ్మెల్యేలతో కూడినటువంటి లేఖలు ఉన్నాయో ఆ లేఖలన్నింటినీ కూడా జయలలిత సమాధి వద్ద ఉంచిన తర్వాత ఆమె గవర్నర్ దగ్గర రావడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, గవర్నర్ కలిసి దాంతో పాటు గవర్నర్ కలిసినప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీరందరూ ఒక్కొక్కరుగా ఓపీఎస్ వైపు వెళ్ళడం. ఇవాళ శశికళతో పాటు రిసార్ట్కి వెళ్ళినటువంటి వారిలో కేవలం 3 మంత్రులే ఉన్నారంటే మిగిలినటువంటి మంత్రుల సపోర్ట్ శశికళకు ఉందా లేదా అనేటువంటి అనుమానం కూడా ఇక్కడ కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్ విజయ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ర్యాలీగా శశికళ మరి కాసేపట్లో రాజ్ భవన్ కు చేరుకోబోతున్నారు, అక్కడ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. అలాగే ఈ రోజు ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్, రాజ్యసభ సభ్యుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి శశికళను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించవలసిందిగా కొన్ని పార్టీలతో కలిసి గవర్నర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో శశికళ రాజ్ భవన్ కు